కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడెదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఈ కీర్తన యొక్క హెడ్డింగ్ శీర్షిక కనుక చూసినట్లయితే, ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించిన దైవధ్యానం అని రాయబడినది. తరువాత ఇక్కడ ద్వితీయ స్కంధములోని ఇది మొదటి అధ్యాయం. ఈ కీర్తనలు 150 అధ్యాయాలు 5 స్కంధాలుగా విభజించబడ్డాయి. 1వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు మొదటి స్కంధం, తర్వాత 42వ అధ్యాయం నుంచి 72వ అధ్యాయం వరకు 2వ స్కంధం, 73వ అధ్యాయం నుంచి 89వ అధ్యాయం వరకు 3వ స్కంధం, 90వ అధ్యాయం నుంచి 106వ అధ్యాయం వరకు 4వ స్కంధం, 107వ అధ్యాయం నుంచి 150వ అధ్యాయం వరకు 5వ స్కంధంగా విభజించబడింది. ప్రతి స్కంధంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని లేక ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఒక్క నుంచి చెప్పబడుట అనేటువంటిది కూడా మనం చూడగలుగుతాం. తర్వాత ఇక్కడ 2వ స్కంధంలో రాయబడినటువంటి 31 కీర్తనలలో 7 కీర్తనలు కోరాహు కుమారులు రచించినట్లుగాను, తర్వాత దావీదు 18 కీర్తనలు అందరికంటే సింహభాగాన్ని రచించిన వాడుగాను, తర్వాత పేరు ఎవరు చెప్పబడకుండా ఉన్నటువంటి కీర్తనలు 4 ఉన్నాయి. తర్వాత ఆసాఫు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరంలో గాయకుడిగా ఉన్నటువంటి వాళ్ళలో ఉన్న ఆసాఫు 1 కీర్తన, రాజు అయినటువంటి సొలొమోను 72వ కీర్తన రాసి ఉన్నాడు. ఈ విధంగా ఈ రాయబడినటువంటి ఈ 2వ స్కంధంలో ఉన్నటువంటి 31 కీర్తనలలో కోరాహు కుమారులు 7, ఆసాఫు 1, దావీదు 18, పేరు ఎవరు రాయబడకుండా ఉన్నటువంటి కీర్తనలు 4, సొలొమోను 1, 72వ కీర్తన, ఆ విధంగా రాయబడి ఉన్నాయి. తర్వాత ఈ కోరాహు కుమారులు మరి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ కోరాహు దేవుని యొక్క యాజకులైన అహరోనుతో వ్యతిరేకంగా లేచినప్పుడు ఎదురు తిరిగిన తనాన్ని బట్టి అతని కుటుంబం అంతా కూడా భూమి నెలలు విడిచి మింగివేసినట్లుగా రాయబడినది. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడు అని ఆ సమాజముతో చెప్పెను. తర్వాత 32వ వచనంలో అదే అధ్యాయం, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. 33వ వచనం, వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. తర్వాత ఆ విధంగా నశించిపోయినటువంటి కోరాహు కుటుంబంలో కొంతమందిని గురించి వేరే చోట రాయబడినది.
సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10-11. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున నన్ను భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మృంగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. కొంతమంది కోరాహు వంశస్థులలో వారి కుమారులలో కొంతమంది మిగిలిపోయినట్లుగా ఈ వచనంలో మనం చూస్తున్నాం. వారు దేవుని యొక్క ఆలయంలో పరిచారకులుగా ఉన్నటువంటి గుంపులో ఉన్నటువంటి కోరాహు కుమారులు ఈ కీర్తనలు రాసినట్లుగా మనం గమనించవచ్చు. వారు రాసినటువంటి 7 కీర్తనలు తర్వాత మొత్తం వాళ్ళు 11 కీర్తనలు రాసినారు. అది 3వ స్కంధంలో కూడా 84, 85, 87, 88 కీర్తనలు 3వ స్కంధంలోను, ఈ 2వ స్కంధంలో 7 కీర్తనలు, మొత్తం 11 కీర్తనలు కోరాహు కుమారులు రచించినట్లుగా ఈ కీర్తనల గ్రంథంలో మనం చూడవచ్చు. దాని తరువాత ఈ కీర్తన వ్రాయబడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. యూదారాజు అయినటువంటి ఆహాజు 2వ దినవృత్తాంతాలు 28, 29 అధ్యాయాలలో జరిగినటువంటి నేపథ్యంలో ఆ సమయంలో ఉంటున్నటువంటి కోరాహు కుమారులు ఆ దేవుని మందిరంలో ఎటువంటి విధంగా పరిచర్యలో పాలు పొందుతూ అంతకు మునుపు ఉన్నారో అది ఇప్పుడు ఆపివేయబడినప్పుడు, అక్కడ నుంచి వారు తరమబడి వేరే దేశానికి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు గతంలో వాళ్ళు ఏ విధంగా జీవము గల దేవుని సన్నిధిలో నిలబడి అనేక మందిని పురికొల్పి వారు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ వస్తున్నటువంటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ రాయబడినటువంటి కీర్తనగా మనం ఈ కీర్తన చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే అది ఏ సందర్భంలో రాసి ఉన్నారనేది కనుక మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలు 27వ అధ్యాయం 9వ వచనం. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను, అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజు ఆయను. 28వ అధ్యాయం 1వ వచనం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల గలవాడే యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలీయుల రాజుల మార్గములందు నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తూలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచూ ధూపము వేయుచూ వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతన్ని ఓడించి అతని జనములలో చాలామందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకుని పోయిరి. అతడు ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను. అలా సిరియా రాజు చేతిలో ఓడించబడిన తర్వాత 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో 23వ వచనం నుంచి, ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి కనుక వాటి సహాయం నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదని అనుకొని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశములోని పట్టణములన్నిటిలో అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చియో అతని చర్య అంతటిని గూర్చియో యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడినది. అనగా ఈ యూదా రాజు తన రాజ్య పరిపాలనా సమయంలో ఈ విధంగా సిరియనుల దేవతలకు బలులు అర్పించటం అనేటువంటి ఒక పాపమే కాకుండా ఆహాజు దేవుని యొక్క మందిరపు తలుపులను మూసివేయించాడు. మనం ఈ దినవృత్తాంతంలో కానీ రాజుల గ్రంథాల్లో కానీ ఒక యూదుల రాజు దేవుని మందిరపు తలుపులను మూసివేయించడం అనేటువంటిది జరగటం అనేటువంటిది చూడం. ఈ ఆహాజు అటువంటి ఎంతో పాప కార్యాన్ని చేసినవాడుగా మనం ఈ గ్రంథంలో చూస్తున్నాం.
సో ఆ మందిరపు తలుపులు మూసినటువంటి సందర్భంలో ఆ మందిరంలో పనిచేసేటువంటి యాజక సమూహంలోని కొంతమంది అటువంటి సందర్భంలో ఆ మందిరంలో పనిచేసేటువంటి యాజక సమూహంలోని కొంతమంది వేరు వేరు స్థలాలకు వెళ్ళిపోయి అక్కడ నుండి వాళ్ళు గతంలో మందిరంలో పనిచేస్తున్న సందర్భంలో జరిగిన విషయాలను తలపోసుకుంటూ ఇప్పుడు అటువంటి సేవా పరిచర్యను జరిగించకపోయినందుచేతన వాళ్ళ హృదయంలో కలిగినటువంటి విషాదంతో కూడినటువంటి దుఃఖభరితమైనటువంటి తలంపులను గురించి వ్రాయబడినటువంటి కీర్తనగా మనం 42వ కీర్తన 43వ కీర్తన రెండు చూడవచ్చు. కనుక ఈ 42వ అధ్యాయం 43వ అధ్యాయం కీర్తనల్లో ఇవన్నీ కూడా 2వ దినవృత్తాంతాల్లో వ్రాయబడిన 28, 29 అధ్యాయాలకు గుర్తులుగా ఉన్నాయి. అలా ఈ దేవుని మందిరంలో గాయకులుగా ఉన్నటువంటి కోరాహు కుమారులు అక్కడ దేవుని మందిరపు తలుపులు మూసివేయబడటం ద్వారా తర్వాత యూదా దేశం అంతటా కూడా సిరియా దేవతల యొక్క విగ్రహములు అన్య దేవతల విగ్రహములు వెలియబడి వాళ్లకు బలులు అర్పించేటువంటి విధంగా రాజైన ఆహాజు ప్రవర్తించడం ద్వారా జరిగినటువంటి దుఃఖభరితమైనటువంటి వాతావరణాన్ని తలపోసుకుంటూ గతంలో వాళ్ళు ఏ విధంగా దేవుని సేవించారో దాన్ని ధ్యానించుకుంటూ రాయబడినటువంటి కీర్తనలు. మనం చదివినటువంటి 5 వచనాలలో కూడా 5వ వచనంలో నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను ఆయన స్తుతించదును. అదే మరలా 11వ వచనంలో కూడా తిరిగి వ్రాయబడినది. అందువచేత ఈ కీర్తన 2 భాగాలుగా విభజించబడింది. ఈ మొదటి 5 వచనాలు, రెండవ భాగం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు, 11వ వచనం మరలా తిరిగి 5వ వచనంలో ఉన్న విషయమే వ్రాయబడినది. ఈ మొదటి 5 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలు వాళ్ళు దూరంగా ఉంటూ తర్వాత వేరే ప్రదేశంలో ఉంటున్నటువంటి సందర్భంలో వాళ్ళకు కలిగినటువంటి తలంపులు, అంతకు మునుపు జరిగినటువంటి సేవా పరిచర్య యొక్క గుర్తులు, వాటి గమనంలో ఈ కీర్తనలో ఉన్నటువంటి 4-5 వచనాలు రాయబడి ఉన్నాయి. వాళ్ళ మనసులు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు ఆ తలుపులు మూసివేయబడి వాళ్ళు దూరంలోనికి వెళ్ళిపోయిన తర్వాత? దూరంలోనికి వెళ్ళిపోయారు, అక్కడ లేరు అనే దానికి గుర్తు ఇక్కడ చూస్తున్నాం 6వ వచనంలో. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా యోర్దాను ప్రదేశం అంటే యెరూషలేమునికి తూర్పున ఉన్నటువంటి ప్రాంతం, హెర్మోను అంటే యెరూషలేముకి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతం, మీసారు కొండ అంటే యెరూషలేముకి దక్షిణం ఉన్నటువంటి ప్రాంతం. ఇవన్నీ కూడా దాదాపుగా శత్రువుల చేతిలో ఉన్నటువంటి భాగాలు. ఇవేవి కూడా ఇశ్రాయేలు యొక్క స్వాధీనంలో లేనటువంటి ప్రదేశాలు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడున్నటువంటి విగ్రహారాధనతో నిండిపోయినటువంటి యూదుల యొక్క రాజ్యంలో ఉండకుండా అన్యుల ప్రాంతంలోనికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటున్నారనేటువంటి స్థితిలో ఉంటూ ఏదైతే గతంలో వాళ్ళు సేవా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారో అది ఇప్పుడు లోపించిందో దాని గమనంలోనికి వచ్చి ఎంతో భారంతో రాయబడినటువంటిదిగా మనం చూస్తాం ఇక్కడ. తర్వాత ఎలా ఉంది వాళ్ళ భారం అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. ఒక వేసవి కాలంలో మరి ఎక్కడైతే నీటి మడుగులు కనపడకుండా ఉన్నటువంటి ప్రాంతంలో దుప్పి అరణ్యం అంతా ఎదురు చూస్తున్నదో, తిరుగుతూ నీటి కొరకు చూస్తున్నదో అటువంటిది కాదు ఇక్కడ చెప్తున్నది. ఏ విధంగా అయితే అరణ్యంలో కాకుండా ఎడారిలో ఉంటున్నటువంటి ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి విధంగా నీటి మడుగులు కనపడకుండా ఉన్నటువంటి స్థితిలో అది ఎండ తీవ్రతకు ఏ విధంగా అయినా సరే దాహాన్ని తీర్చుకోవడానికి నీటిది ఒక్క చుక్కైనా కనపడుతుందేమో అనేటువంటి విధంగా ఉన్నటువంటి అరుపుతో కూడినటువంటి మనసును గురించి చెప్తున్నది అక్కడ. వీళ్ళు అంతకు మునుపు దేవుని సన్నిధిలో నిలబడి చేసినటువంటి పరిచర్యను గుర్తు చేసుకుంటూ వాళ్ళ హృదయాలలో అంత మూలుగు, అంత వేదన కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఒక దుప్పి
నీరు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో అది కొంతవరకే సాగగలదు. అది పొందేటంత వరకు ఆ విధంగా వెతుకుతూ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళ పరిచర్యలో అంతరాయం జరిగి ఆ సన్నిధి నుంచి వాళ్ళు తోలివేయబడి ఉన్నారో లేక వాళ్ళు వెళ్ళిపోయినారో అనేటువంటిది మనకి స్పష్టత లేదు. కానీ అటువంటి సందర్భంలో వాళ్ళ అంతరంగం ఏదైతే ఆత్మలో మూలుగు ఉన్నదో ఆ మూలుగుని దుప్పి నీటి వాగుల కొరకు ఎదుగుతున్నట్లుగాను తృష్ణకొని ఎదురు చూస్తున్నట్లుగాను వ్రాయబడినటువంటి విధంగా వాళ్ళ యొక్క హృదయాలు అంతరంగంలో వాళ్ళ యొక్క కోరిక ఆ విధంగా ఉన్నట్లుగా వ్రాయబడింది. తర్వాత 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. వీళ్ళు తర్వాత ఒక దేవుని మందిరం అంటే పాత నిబంధనలో రాయబడినటువంటి దేవుని యొక్క మందసం, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, తర్వాత బయట ఆవరణం అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు నిజమైనటువంటి విధంగా జీవము గల దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి విశ్వాసుల గుంపుకు చెందిన వారుగా కూడా మనం చూడగలుగుతాం. చాలామంది ఆ దినాల్లో కూడా జీవము గల దేవునిగా చూడకుండా వాళ్ళు అర్పించినటువంటి బలులు కానీ అర్పణలు కానీ అవన్నీ కూడా నామకార్థంగాను అలవాటుగాను ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలను పాటించడానికి గాను అర్పించబడినవిగా కనపడవచ్చు కొంతమందికి. కానీ వాళ్ళల్లో కొంతమంది ఆ బలి అర్పణ వెనక ఉన్నటువంటి నిజమైనటువంటి పరమార్థాన్ని గమనించి దానిలో ఉన్నటువంటి జీవాన్ని ఏ విధంగా అయితే దేవుడు మన పాపాలను పరిహరించగలడో, అర్పించినటువంటి అర్పణలలో బలులలో నిజమైనటువంటి అర్థం ఉన్నదో దాన్ని గమనించి ఆ పాప పరిహారార్థమై ఏ విధంగా దేవుడు వాళ్లకు ఒక ఏర్పాటును నియమించి ఉన్నాడో తెలుసుకొని దాని ద్వారా దేవుని జీవంలో పాలువారు కాగలిగినట్లుగా దేవుడు ఎటువంటి మార్గాన్ని వారికి సూచించాడో అనుభవించి ఉన్నారు కనుక వారు ఇప్పుడు జీవముగల దేవుని సన్నిధిని నేను వెతుకుతున్నాను అని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని మందిరం యొక్క తలుపులు మూయబడతాయో అప్పుడు బలులు అర్పణలు అర్పించబడవో వాళ్ళ అందరి యొక్క పాపములు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలు, లేకపోతే వాళ్ళు కృతజ్ఞతలు, ఇంకా బలులు నైవేద్యాలు అర్పించవలసినవన్నీ కూడా ఆగిపోయినాయి. సో అటువంటిది ఆగిపోవటం అంటే దేవునితో సంబంధం వాళ్ళకి తెగిపోయినటువంటి దశలోనికి తీసుకుని వచ్చాడు రాజు. అది అంటే ఒక మనిషి సృష్టికర్త అయినటువంటి దేవునితోటి సంబంధం లేకుండా, తర్వాత ఒక మనిషి మరి సృష్టించబడినటువంటి సృష్టికర్త యొక్క అధికారాన్ని ఆయన ద్వారా జీవించుట అనేటువంటి అనుభవాన్ని కోల్పోయి జీవించబడటం అనేటువంటిది ఎంత కష్టతరమైనదో ఒకసారి అనుభవించిన తరువాత వీరు ఇటువంటి అనుభవంలోనికి వచ్చి ఈ కీర్తన రాస్తున్నారు. నూతన నిబంధనలో 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. కృత నిబంధనలో కూడా ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు వారి మధ్యలో ఉండటానికి దేవుని యొక్క మందిరాన్ని కట్టమని చెప్పినప్పుడు నిర్గమకాండం 25వ అధ్యాయంలో వారి మధ్యలో నేను నివసించినట్లుగా వారు నాకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పినప్పుడు సొలొమోను మందిరాన్ని కట్టాడు. దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది అంటే వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటున్నాడని అర్థం. నూతన నిబంధనలో జీవము గల దేవుని సంఘం అంటే దేవుని యొక్క బిడ్డలందరూ కూడా కూడి వచ్చినప్పుడు ఆయన మన మధ్యలో ఉండి ఆయన సన్నిధి ద్వారా మనలందరూ నడిపించబడుతున్నటువంటి అనుభవాన్ని కలిగి ఆయన జీవములో పాలివారమగుట అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండటం. సో ఆ సంఘం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. ఆ సంఘం అనేటువంటిది దేవుని యొక్క సత్యానికి స్తంభము ఆధారమైనది. అంటే సత్యం అనేటువంటి దాని మీద కట్టబడినటువంటిది. తర్వాత ఇది ఒక స్తంభంగా ఉన్నది. అంటే దానికి ఆ స్తంభానికి పునాది ఏమైనా భూమి మీద ఉన్నది. స్తంభం కట్టబడినప్పుడు అది పైకి లేవనెత్తబడి ఎదురు ఆకాశం వైపు చూచేదిగా ఉన్నది. అంటే దేవుని యొక్క సంఘం అనేటువంటిది కింద ఉన్నటువంటి ప్రజలతో కట్టబడి పైకి రాబోతున్నటువంటి మహిమ కొరకు ఎదురు చూచేటువంటి బిడ్డల యొక్క సముదాయానికి గుర్తుగా ఉంది. పాత నిబంధనలో కూడా
దేవుడు వారి మధ్యలో ఉండి జీవం గల దేవుడు వారిని నడిపించబడట అనేటువంటి అనుభవాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దేశాలలో అటువంటి అనుభవం లేదు. జీవం గల దేవుడే వారి మధ్యలో ఉండి వారిని నడిపించుట, వారి పక్షంగా యుద్ధం చేయుట, వారిని ఆశీర్వదించుట, వారి భూమి మీద దృష్టి ఉంచి వారికి కావలసినవన్నిటిని కూడా అనుగ్రహించి ఆశీర్వదించి వారిని ఫలభరితులుగా చేయటం అనేటువంటిది దేవుడు వారి మధ్యలో జరిగిస్తూ వచ్చిన కార్యం. ఆ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ నేను మరలా అటువంటి సమయాన్ని తిరిగి పొందాలి అనేటువంటి తృష్ణతోటి ఆ కీర్తనకర్త తన అనుభవాన్ని గురించి రాస్తున్నాడు. 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నా కన్నపానములాయన. అక్కడ ఉన్నటువంటి అన్యజనులు అంతకు మునుపు వీరందరూ కూడా దేవుడు వారి మధ్యలో ఉండి వాళ్ళు అర్పించినటువంటి బలులు అర్పణల ద్వారా, తర్వాత దేవుడు పరలోకం నుంచి వారిని దృష్టించి వారు చూపించిన ఆశీర్వాదాల ద్వారా పొందినటువంటి అనేక విషయాలను బట్టి వారు ఎంతో అతిశయపడిన సందర్భంలో ఇప్పుడు అవన్నీ కోల్పోయినటువంటి రీతిలో మరి హెర్మోను దగ్గర, యోర్దాను దగ్గర, మిసారు కొండ దగ్గర ఉంటున్నటువంటి అనేక మంది అన్యజనులు వారిని అడుగుతున్నారు, ఇప్పుడు మీ దేవుడు ఏమాయనని. అంటే అటువంటి జీవం గల దేవుని సన్నిధి యొక్క సహవాసం నుంచి తొలగించబడి అన్యుల దేశంలో ఉంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఆ నిజమైనటువంటి సంబంధాన్ని కావాలని కోరుకుంటూ, తర్వాత అన్యజనుల యొక్క ఆరోపణలను లేక ప్రశ్నలను వారు సంధించుండగా వారి హృదయంలో బాధ నొందిన వారై ఆ దుఃఖంతో రాస్తున్నటువంటి అనుభవం. తర్వాత 4వ వచనం, జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నట్టుకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మరి మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోనూ గొర్రె మేకలలోనూ తొలిచూలు వాటిని తీసుకుని రావలను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్థ్యమును ఇది వరకు మీరు పొందలేదు. కనుక ఈ ప్రతి కుటుంబం కూడా దేవుడు వారిని ఆశీర్వదించిన మేరకు, దేవుడు వారికి ఆజ్ఞాపించిన కొలది వాళ్ళందరూ కూడా దశమ భాగములను తీసుకొని వారి నైవేద్యములు, మొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు వారందరూ కూడా అర్పించటానికి దేవుడు నియమించినటువంటి ఆ పరిశుద్ధమైన యెరూషలేము అనేటువంటి స్థలానికి వారందరూ తీసుకొచ్చి వాటన్నిటిని అర్పించి కలిసి అక్కడ సంతోషించాలి. సో ఆ యాత్ర చేసేటువంటి దినాలు సంవత్సరంలో 3 సార్లు చేసేవాళ్ళు. ఆ విధంగా వారికి ఉన్నటువంటి 7 పండుగలు ఆ నియామక కాలాలలో 3 భాగాలుగా విభజించబడినాయి. ఆ 3 సార్లు వచ్చి ఆ 7 పండుగలలో పాలు పొంది అక్కడ ఉండి వాటన్నిటిని కూడా అనుసరించి అందరితో కలిసి దేవుని యొక్క వారి మీద ఉంచబడినటువంటి ఆశీర్వాదానికి గుర్తుగా ఆనందించి తిరిగి మళ్ళా వాళ్ళ వారి యొక్క ప్రాంతాలకు తిరిగి వెళ్ళేవాళ్ళు. కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే అతడు ఒక సమూహాన్ని ఆ విధంగా నడిపించిన వాడుగా ఉన్నాడు. 4వ వచనం, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని. అంటే యెరూషలేము కంటే దూరంగా ఉండి ఉన్నట్లయితే అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా. అంటే సహవాసతలో అక్కడున్నటువంటి దూరంగా ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులను లేక యూదుల ప్రజలను చక్కగా నేను దేవుని మందిరానికి ఏ విధంగా నడిపించానో ఇప్పుడు అటువంటి అవకాశాన్ని ఏమాత్రం కూడా లేకుండా దేవుని మందిరం యొక్క తలుపులు మూయబడి ఉండగా నేను నా హృదయం ఎంతో నిరాశతో కృంగి ఉండగా నేను దాన్ని గుర్తు చేసుకుని నా ప్రాణము నాలో కృంగి ఉన్నదని చెప్తున్నాడు.
దేవుని యొక్క సంతోషాన్ని జీవము గల దేవుని సన్నిధిలో నిలబడి ఆయనకు పరిచర్య జరిగించి అనేక మంది యొక్క పాపములు, అతిక్రమములు, తర్వాత వారు కృతజ్ఞతాస్తుతులతో అర్పించేటువంటి నైవేద్యములు, సమర్పణతో అర్పించేటువంటి దహన బలులు, అవన్నీ కూడా జరిగించబడే స్థితిలో లేకుండా ఉన్నప్పుడు వాటిలో నిమగ్నమై వాటి యందు ఆనందిస్తూ వచ్చినటువంటి ఒక విశ్వాసి యొక్క పరిస్థితి యొక్క హృదయం ఏ విధంగా ఉంటున్నదో మనం దీనిలో గమనించవచ్చు. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలోనికి అలవాటుగా మరి ఆయనను చక్కగా అనుభవిస్తూ తర్వాత ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందిన వారమై ఆయన యొక్క సేవ పరిచర్యలో ఆయన జీవం ద్వారా దినదినము నడిపించబడుతున్నటువంటి అనుభవాన్ని కలిగి జీవిస్తున్నటువంటి బిడ్డలంగా ఎప్పుడైనా రకరకాలైనటువంటి అనుభవాలు కానీ సందర్భాలు కానీ మన జీవితంలో జరిగితే వాటిలో గనక మనం ఎటువంటి విధంగా ఆ పాలు పంపులు పొంది ఉన్నామో దానిని గనక మనం కోల్పోయిన స్థితిలో గనక ఉన్నట్లయితే మనం ఎటువంటి విధంగా దుఃఖపడతామో ఆ గమనంతో రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక మనకు ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క జీవం గల దేవుని సంఘంలో కనబడుట కానీ లేక మనం అనేక మందికి మరి మాదిరికరంగా జీవిస్తూ వాళ్ళందరినీ పురికొల్పుతూ దేవుని సంఘంలో నడిపించబడటానికి పనికొచ్చే విధంగా మన జీవితంలో కనుక అంతకు మునుపు మనం పాలు పొంది ఉన్నట్లయితే ఒకవేళ ఎటువంటి పరిస్థితులైనా మన జీవితంలో జరిగి మరలా దాని నుంచి కనుక తొలగిపోయినట్లయితే మనందరం కూడా ఈ కీర్తన ద్వారా ఎంతో పురికొల్పును పొంది మనము ఆయనలను వెంబడించే విషయంలో, తర్వాత ఇతరులను ఆ విధంగా జీవించగలగటానికి పురికొల్పేటువంటి జీవిత యాత్రలను కలిగి ఉండే విషయంలో దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మిగిలినటువంటి 6 వచనాలు రేపు మరలా ధ్యానించుతాం. దేవుడు ఈ వాక్యం ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకై దీవెనకరంగా మార్చండి. కోరాహు కుమారుడు రచించినటువంటి మేము చదవబోయే ఈ కీర్తనలన్నీ కూడా మరి వారు ఆ దినాలలో వ్రాయబడి ఉండగా అవి మా జీవితాలలో ఏ విధంగా మేము వర్తింపజేసుకుని సరైన విధంగా మా జీవితాల్లో అన్వయించుకుంటూ దానిలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని మేము పొందగలుగుటకు మాకు కావలసిన కనికరం చూపించు. ఎటువంటి విధంగా దీన్ని అర్థం చేసుకున్న విషయాలు ఏ విధంగా అన్వయించుకుని ఏ విధంగా జీవించడానికి మీ కృపను కోరుకోవాలో మాకు నేర్పండి. మేమెంతో బలహీనులంగా ఈ మంటిఘటాలలో జీవిస్తూ రాబోతున్న మహిమను మేము ఎదురు చూస్తుండగా మమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యం యొక్క దానిని మేము గుర్తెరిగి తగిన విధంగా మీకు లోబడుతూ జీవించగలిగినటువంటి నూతన హృదయాలు మాకు దయచేయండి. మీ దయగలిగిన హస్తాలకు ఈ దినాన్ని మేము సమర్పించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.